కార్తీక పురాణం 26వ అధ్యాయం. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమునిట్లు తెలియజేసిన. ఈ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించేవారు లేకపోతే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడినైన అంబారీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుగాను ముక్కోపినై మహా అపరాధము చేసింది. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన మృగమహర్షిని యురముపై తన్నినాను, హృదయంపై తన్నినాను, సహించితివి. ఆ కాలి గుర్తు నేటికి నీ ఉన్నది. ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే పాపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు. శ్రీహరి ఈ చక్రాయుధము నన్ను చంపవచ్చుతున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకును కుందురా. నేను శ్రీకరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్టరక్షణను గావింతుము. ఈ కారణముగా అంబారీషుని నిష్కారణముగా అంబారీషుని శపించితివి. మనోవాక్కాయములందు కూడా వీడి తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణ సమూహమును నా రూపముగానే చూపును. అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎళ్ళ ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబారీషునికి చెప్పవేతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసిన? చతుర్వర్ణముల వారికి భోజన విశుద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా. జలపానం మనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుతున్నాను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయి చూచిన. ఎంత బ్రతిమాలినాను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. ఈ శాప ఫలము 10 జన్మలలో అనుభవించునని పలికిన వాడును నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబారీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరాపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాన్నే అకారణముగా దూషించితివి. అతని నిష్కారణముగా శపించితివి. విచారం పాలదు. ఆ శాపములను
లోకోపకారమునకై నేనే అనుభవించును. అది ఎట్లన్నా నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేను కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకులను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును. మరి కొంతకాలం నాకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా పూర్ణరూపమున నా ఈపున మోయుదును. వరహజన్మ ఎత్తి హిరణ్యాక్షుని వదిల్తును. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గము నుండి పారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కి వెత్తును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జప్ప బ్రాహ్మణునై జన్మించి భూభారమును తగ్గించును. లోకకంఠకుడైన రాముని చంపి లోకోపచారం చేయుటకు రఘువంశమున రాముడై జన్మించును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను, ఇప్పుడు కల్కి అను పేరును జన్మించి అశ్వారూఢునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినూ మట్టుబెడుదును. మట్టు పెట్టేదను. నీవు అంబారీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయదు. ఇట్లు నా దశావతారములు సదా ధరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసముదును. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ రోజు పారాయణం సమాప్తం.